దేవరా పార్ట్ 1 చూశాక ప్రతి ఒక్కరి మైండ్ లో ఉన్న క్వశ్చన్ ఒక్కటే, పార్ట్ 2 ఎప్పుడు ఉంటుంది? అసలు కొరటాల శివ గారు ఏం చేస్తున్నారు? దేవరా 2 ఉంటుందా లేదా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ ఇప్పుడు ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. తారక్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా కొరటాల శివ గారు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. అసలు ఏం జరగబోతోంది, ఆ ప్లానింగ్ ఏంటి, ఎలా ప్లాన్ చేశారు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. దేవరా పార్ట్ 1 భారీ వసూళ్లు సాధించిన కొందరు విమర్శకులు ఏమన్నారంటే, ఇది కేవలం ఎన్టీఆర్ స్టామినా వల్లే ఆడిందని, అందులోనూ దసరా సీజన్ బెనిఫిట్ వల్ల ఆడిందని అన్నారు. ఈ మాటలు డైరెక్టర్ కొరటాల శివ గారిని బాగా హర్ట్ చేశాయి. అందుకే ఈసారి ఎక్కడా కూడా తగ్గకూడదని పార్ట్ 2 కోసం దాదాపు 1.5 సంవత్సరంగా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. మధ్యలో ఆయన బాలయ్య గారితో సినిమా చేస్తారని ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన పూర్తి ఫోకస్ దేవరా 2 పైనే ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్రొడ్యూసర్ సుధాకర్ మిక్కిలినేని గారు ఇచ్చిన క్లారిటీ ప్రకారం మే నెల నుండే దేవరా 2 కెమెరా ముందుకు వెళ్లనుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఎన్టీఆర్ గారు ప్రజెంట్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. అందుకే కొరటాల శివ గారు ఒక స్మార్ట్ ప్లాన్ వేశారు. మే నెల నుండి ఎన్టీఆర్ అవసరం లేని కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేస్తారట. ఇక నవంబర్ కల్లా ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకొని తారక్ సెట్స్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడి నుండి కేవలం 6 నెలల్లోనే దేవరా 2ని కంప్లీట్ చేయాలని పర్ఫెక్ట్ షెడ్యూల్ రెడీ అయింది. అండ్ ఈ సినిమాను 2027లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 1 లో వదిలేసిన చాలా క్వశ్చన్స్ కి పార్ట్ 2 లో సమాధానం దొరకబోతోంది. దేవరా సక్సెస్ తర్వాత తారక్ గ్లోబల్ వైడ్ గా క్రేజ్ సంపాదించారు. కాబట్టి ఈ దేవరా పార్ట్ 2 రేంజ్ అంతకు మించి ఉండబోతోంది. మరి కొరటాల శివ గారు ఈసారి ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారో చూడాలి. సో ఇదండి దేవరా 2 లేటెస్ట్ అప్డేట్. తారక్ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. మరి పార్ట్ 2 లో మీరు చూడాలనుకుంటున్న బెస్ట్ సీన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.